వీళ్ళు ఈ రోజు ఏకైక ఉద్దేశంతో పనిచేస్తున్నారు. అది ఏమిటంటే ఈ కేసును ఎంతకాలం వీలైతే అంతకాలము పొడగదీయాలి, సాగదీయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రోజులే ఉంచాలి. దర్యాప్తు మొదలయ్యి ఏళ్లు గడుస్తున్నా ఇంకా గడువు సరిపోలేదని 3 నెలలు 6 నెలలు అని ఇంకొక 4 నెలలు కావాలని ఒక్కొక్క అంశాన్ని విడగొట్టి కోర్టును ఇంకా గడువు అడుగుతుంటే దర్యాప్తు చేస్తున్నట్ట లేకపోతే కుట్ర రాజకీయాలు చేస్తున్నట్ట? సిబిఐని కాంగ్రెస్ పంజరంలో చిలుక అనాలా, లేక కాంగ్రెస్ పెరట్లో కుక్క అనాలా, లేక గుంటనక్క అనాలా? చంద్రబాబు గారి మీద ఎన్నో అవినీతి ఆరోపణలున్నాయి. ఐఎంజీ అనే ఒక్క కేసు తీసుకున్నా హైదరాబాద్ నడి బొడ్డున 850 ఎకరాలను చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఎంజీ అని ఒక బోగస్ సంస్థకి కేవలం ₹1,00,000 ఏర్పాటైన సంస్థకి ఏర్పాటైన 3 రోజుల్లోనే 2,500 కోట్లు విలువ చేసే భూమిని, అది కూడా 10 సంవత్సరాల కిందట, ఈ రోజు దాని విలువ 10,000 కోట్లు. అంత విలువ చేసే భూమిని చంద్రబాబు గారు కేవలం 3.5 కోట్ల రూపాయలకు ఇచ్చేశారు. ఒక్క రోజు చంద్రబాబు గారి మీద నిజాయితీగా విచారణ జరిగిన ఐఎంజీ కేసులో ఈ పాటికి చంద్రబాబు గారు ఎప్పుడో జైల్లో ఉండేవాడు. ఒక ఐఎంజీయే కాదు, ఎంఆర్ కేసులో 550 ఎకరాలను చంద్రబాబు గారు ఇలాగే కారు చౌకగా ఇచ్చేశారు. ఎంఆర్ కేసులో ఎవరెవరో విచారణ చేస్తారు గాని అసలు భూమి ఇచ్చిన చంద్రబాబు గారిని విచారణకు కూడా పిలవలేదు ఈ సిబిఐ. ఒక ఐఎంజీ ఎంఆర్ కేసుల మట్టికే కాదు, 1,000 కోట్లు విలువ చేసే భూమిని చంద్రబాబు గారు ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి, ఆయన బెనామీలకి కట్టబెట్టేశారు. మరి చంద్రబాబు గారి మీద ఎందుకు విచారణ చేయటం లేదు? గన్నవరం పోర్ట్ అయితేనేమి, కృష్ణపట్నం అయితేనేమి, కాకినాడ పోర్ట్ అయితేనేమి, ఇలా ఏ పోర్టు తీసుకున్నా చంద్రబాబు గారు ఆయన అనుకూలస్తులకి రాసిచ్చేశారు. మరి దానిల మీద చంద్రబాబు గారిని ఎందుకు విచారణ చేయటం లేదు? చంద్రబాబు గారికి హెరిటేజ్ కు సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో లబ్ధి చేకూర్చుకున్నారు అక్రమంగా. మరి దాని మీద ఎందుకు విచారణ చేయటం లేదు? తెలుగుదేశం పార్టీ ఆఫీసు హైదరాబాద్ లో ఉన్నది. దాని కేటాయింపుల విషయంలో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో అవినీతికి పాల్పడ్డారు. మరి దాని మీద చంద్రబాబు గారిని ఎందుకు విచారణ చేయటం లేదు? ప్రభుత్వ రంగ సంస్థలు అంటే అది ప్రజల ఆస్తి. కానీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసేసినట్టు 50కి పైగా ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు గారు తన వాళ్ళకి చిన్న చిన్న ముక్కలు చేసి తన బెనామీలకి రాసి చేసుకున్నారు. అంటే చంద్రబాబు గారి మీద ఎందుకు విచారణ చేయటం లేదు అని అడుగుతున్నాం. చంద్రబాబు గారి మీద ఎన్నో అవినీతి ఆరోపణలున్నాయి. కమ్యూనిస్ట్ వాళ్ళైతే చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని ఒక పుస్తకమే రాశారు. ఎన్టీఆర్ గారు చంద్రబాబుకు మించిన అవినీతి పరుడు ఈ లోకంలోనే ఉండడని ఆయన అన్నారు. కానీ చంద్రబాబు గారి మీద ఏ విచారణలు జరగవు. ఎందుకంటే చంద్రబాబు గారు మేనేజ్ చేసుకోవడంలో PhD సంపాదించారు. చీకట్లోనే చిదంబరం గారిని కలుస్తారు, గొప్పగా మేనేజ్ చేసుకుంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకుండా దానికి రక్షణ కవచంగా నిలబడి ఇంత ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడుతున్నాడు. కాబట్టే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అందుకు ప్రతిఫలంగా సిబిఐని చంద్రబాబు గారి మీద ఉసిగొల్పదు. అందుకని చంద్రబాబు గారి మీద ఏ విచారణలు, ఏ కేసులు ఉండవు. నిస్సిగ్గుగా